చిన్నారి బాలయేసు నామములో మీ అందరికీ శుభములు. దేవుని బిడ్డయగు ఏ వ్యక్తి పాపకృత్యములను కొనసాగింపడు. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు. చిన్ని బిడ్డలారా, ఎవరును మిమ్ము మోసగింపకుండా చూచుకొనుడు. క్రీస్తు నీతిమంతుడైనట్లే సత్ప్రవర్తన గల ప్రతి వ్యక్తియు నీతిమంతుడే. సైతాను ఆది నుండియు పాపము చేయుచుండెను. కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందినవాడగును. సైతాను కృత్యములను నశింపచేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను. దైవ ప్రకృతి అతని యందు ఇమిడి ఉండుట వలన దేవుని బిడ్డయగు ఏ వ్యక్తియు పాపకృత్యములను కొనసాగింపడు. దేవుని బిడ్డాగుట వలన అతడు పాపమును చెయ్యజాలడు. దేవుని బిడ్డలకును సైతాను బిడ్డలకును గల తారతమ్యము ఇట సుస్పష్టము. సత్కార్యములు చేయని వాడును తన సోదరుని ప్రేమింపని వాడును దేవుని బిడ్డడు కాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేల అంచుల వరకును గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచిరి. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 35వ వచనము నుండి 42వ వచనము వరకు. మరునాడు మరలా యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలుచుని ఉండగా ఆ సమీపమున నడిచిపోవుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనెను. అది విని ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుట చూచి, మీరేమి వెతుకుచున్నారు అని అడిగెను. రబ్బీ అనగా బోధకుడని అర్థము. నీవు ఎక్కడ నివసించుచున్నావు అని అడిగిరి. వచ్చి చూడుడు అని యేసు సమాధానమిచ్చెను. వారు వెళ్ళి ఆయన నివాస స్థలమును చూచి ఆనాడు ఆయనతో గడిపిరి. అది ఇంచుమించు సాయంకాలము 4 గంటల వేళ. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సిమోను పేతురు సోదరుడు ఆంద్రెయ. అతడు వెంటనే తన సహోదరుడగు సిమోనును కలుసుకొని, మేము మెస్సియాను కనుగొంటిమి అని చెప్పెను. మెస్సియా అనగా క్రీస్తు అభిషక్తుడు అని అర్థము. అతడు సిమోనును యేసు వద్దకు తీసుకుని రాగా యేసు అతనిని చూచి, నీవు యోహాను కుమారుడు సిమోనువు, నీవు కేఫా అని పిలువబడుదువు అనెను. కేఫా అనగా రాయి అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.